తీపి, ఉప్పు, పులుపు ఇవి కాదండి. అసలైన చేదు లేకుండా ఉగాది పచ్చడి ఎలా చేస్తారు అంటారా? అయ్యో ఎంత మాట! చేదు లేకుండా పచ్చడి చేయగలమా? నో ఛాన్స్. వేపపూత లేకుండా పచ్చడి చేయటం అసాధ్యం. అందుకే ఢిల్లీలో కూర్చొని ఏపీ గల్లీలో వైసీపీ ముసుగుతో ఎంటర్టైన్ చేస్తున్న బీజేపీ చేదు పాత్ర పోషించింది. వేప చేదే అయినా అదో మంచి మెడిసిన్ అంటారు అందరూ. కానీ ఆ మెడిసిన్ మాత్రం ఏపీకి ఇంతవరకు ఇవ్వలేదు. అదిగో ఇదిగో ఇస్తాం గిస్తాం అంటూనే 5 ఏళ్లు హాంఫర్ట్ చేసేశారు. ఏపీలో టీడీపీ వైసీపీ హోరాహోరీ తలపడుతున్నాయి. అయితే టీడీపీ ఒంటరిగా సై అంటుంటే వైసీపీ మాత్రం ఢిల్లీ పెద్దల అండతో బరిలోకి దిగిందని పబ్లిక్ కామెంట్. ఎవరిలా అనుకున్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని నమ్మబలికిన బీజేపీ 5 ఏళ్లు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. ఇదే ఏపీ ప్రజలకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. అందుకే ఉగాది పచ్చడిలో బీజేపీ వేపపూత పాత్ర పోషిస్తోంది. వేపాకు చేదుగా ఉంటుంది. పైగా ఇది ఆరోగ్యానికి ఎంతో మంచి మెడిసిన్ అంటారు. మంచిదే, కానీ అదే వేపమందు ఏపీకి యమా చేదుగా మారింది. చేదు చేదుగా ఉండాలి కానీ విషంలా మారితే ఎలాగండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక 2014లో ఎన్నికల ప్రచారం కోసం ఏపీకి వచ్చిన మోదీ చాలా చెప్పారు. ఉన్నట్టుండే విడగొట్టి అన్యాయం చేశారని, తనకు చాలా బాధగా ఉందని, ఏపీకి తప్పకుండా సాయం చేస్తామని, ఏపీ ప్రజల మనసు నొప్పికి ప్రత్యేక హోదాతో మందు వేస్తామని, గాయాన్ని మాన్పిస్తామని చాలా చెప్పారు. పాపం ఆయన మర్చిపోయారేమో, కానీ విన్న తెలుగు ప్రజలు మాత్రం ఇప్పటికీ మర్చిపోలేదు. అందుకే మోదీ సారు హోదా ఏది సారు అని అడుగుతూనే ఉన్నారు. అయినా ఢిల్లీలో ఉన్న ఆయనకు ఎలా వినపడుతుందండి? వినిపిస్తున్న టీడీపీని ఆయన పట్టించుకోవడం లేదు. వినిపించాల్సిన వైసీపీ మాత్రం ఆ సంగతే పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. అందుకే బీజేపీ వేపమందు ఏపీకి యమా చేదుగా మారింది. ఉగాది పచ్చడిలో వేప ఉండాల్సిందే, చేదు తగలాల్సిందే. మరి ఇంత చేదైతే ఎలాగండి? పచ్చడి రుచి చూడటం కాదు కదా, అస్సలు ముట్టుకోలేమంటున్నారు ఏపీ జనం. మెడిసిన్ మంచిదే అయినా పని చేయకపోతే ఎలా? అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ మెడిసిన్ వద్దు ఏమి వద్దు అంటున్నారు. మరి ఈ మెడిసిన్ వైసీపీకి ఎలాంటి చేదు అనుభవం మిగుల్చుతుందో చూడాలి.